జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుంటున్నాము. స్థల నిర్ణయానికి ప్రయాణ సన్నాహం గురించి ఈరోజు భాగంలో 16వ భాగంగా తెలుసుకున్నాము మనందరము. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాము. శ్రీధర్రావు ప్రభావతి గారు మొగిల్చెర్ల చేరుకున్నారు. కానీ వాళ్ళ మనసులో శ్రీ స్వామివారి ఆదేశము సుడులు తిరుగుతూ ఉంది. జరిగేదేదో జరగక మానదు అనే మాట ఇతరులతో అనునయంగా చెప్పటానికి బాగానే ఉంటుంది. తనకు అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే స్థిమితంగా ఉండటం చాలా కష్టమైన విషయం. అదే అనుభవానికి వస్తున్నదా దంపతులకు? అటువైపు శ్రీ స్వామివారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. మాలకొండలో ఇక ఉండటం కుదరదు అని కూడా చెప్పేశారు. మీదే నిర్ణయం అని చెప్పేశారు. ఆ మరుసటి శనివారం నాడే శ్రీధర్రావు దంపతులు మాలకొండ వెళ్ళారు. నేరుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని ఇతర పనులు చూసుకుందామని దంపతులిద్దరూ గర్భాలయంలోకి ప్రవేశించారు. శ్రీ నృసింహ స్వామి వారిని చూసిన ప్రభావతి గారికి ఆ లక్ష్మీ నరసింహుడు తుల్లి తుల్లి నవ్వుతున్నట్లు, తాము నిలుచున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెందసాగారు. గట్టిగా కళ్ళు మూసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలాంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం అంటూ ప్రభావతి గారు మనసులో చెప్పుకొని కళ్ళు తెరిచారు. ఒక్క కాంతిపుంజం శ్రీ లక్ష్మీ నరసింహుడి విగ్రహంలో నుంచి తామిద్దరినీ తాకుతూ గర్భాలయం దాటి వెలుపలికి వెళ్ళినట్లు తోచింది. ప్రభావతి గారు భ్రమపడలేదు, సాక్షాత్ అనుభూతిని చెందారు. పక్కనే ఉన్న శ్రీధర్రావు గారిని పట్టుకొని మెల్లగా, శ్రీవారు ఒక కాంతి రేఖ స్వామివారిలో నుంచి వచ్చి మనలను తాకుతూ బయటకు వెళ్ళింది. నాకెందుకో ఆ స్వామి అంశ అనిపిస్తుంది అన్నారు. ప్రభావతి, మనం గుడిలో ఉన్నాము. నీకు నృసింహ స్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కొద్దిగా మందలింపుగా అన్నారు. కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి వదల్లేదు. ఒక మహా అద్భుత తేజోపుంజం అది. స్పష్టంగా చూశాను నేను. ఇది భ్రమ కాదు. ఈ సంకేతం దేనికి? రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలకు వచ్చారావిడ. అక్కడ ప్రభావతి గారి చిన్నత్తగారు, శ్రీధర్రావు గారి తల్లిగారి చెల్లెలు కౌసల్యమ్మ గారు కలిశారు. అలాగే మరో బంధువైన రమణయ్య గారు వచ్చి ఉన్నారు. రమణయ్య గారిది మొగిల్చెర్లకు దగ్గరలో గల పొట్టిపల్లె గ్రామం. తాను మొగిల్చెర్ల సరిహద్దులు దాకా ఈ దంపతులతో కలిసి వచ్చి అక్కడ నుంచి పొట్టిపల్లె వెళ్తానని చెప్పారు. చిన్నత్తగారైన కౌసల్యమ్మ గారు తన అక్కయ్య గారైన శ్రీధర్రావు గారి తల్లిగారిని చూడటానికి మొగిల్చెర్ల వస్తామన్నారు. సరే, అందరము ఎద్దల బండిలో వెళ్దాము. ఒక్కసారి శ్రీ స్వామివారిని దర్శించుకొని అటు నుంచి అటే వెళ్దాము అని నిర్ణయించుకొని అందరూ శ్రీ స్వామివారున్న పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామివారు దిగంబరంగా కూర్చొని ఒక పక్క జింక చర్మం దండ కమండలాలను పెట్టుకొని కుడి నాసిక ఎడమ నాసికలను వేళ్లతో మోస్తూ శ్వాస క్రమాన్ని గమనిస్తూ వీళ్ళను చూసి చిన్నపిల్లోళ్ళ సంతోషంతో నిలబడి మీరొస్తున్నారనే ఆదేశం అందింది.
మీకోసమే దిగి వచ్చి ఇక్కడున్నాను. పదండి, మీతో పాటు నేను మీ గ్రామానికి వస్తున్నాను అన్నారు స్వామివారు. ఒక్కసారిగా కంగు తిన్నారు శ్రీధర్రావు, ప్రభావతి గారులు. వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగిల్చెర్ల తీసుకుపోవటానికి మానసికంగా సిద్ధంగా లేరు. పైగా ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో తెలియదు. ఆ పక్క రోజే కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలనకు వస్తామని చెప్పి ఉన్నారు. ఆ ఏర్పాట్లు చూడాలి. తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా వస్తున్నారు. ఇంతమంది ఆ బండిలో ఎలా ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీధర్రావు గారు గంభీరంగా, మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా అన్నారు. ప్రభావతి గారికి చిరాకేసింది. ఏమిటి మనిషి అనుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ, నేను పుట్టింది రైతు కుటుంబంలోనే. ఎద్దులు, బండి అన్నీ అలవాటే. ఏం పర్వాలేదు. అమ్మకు సందేహంగా ఉంది. శ్రీధర్రావు గారు అదే ఆలోచించండి అన్నారు. ప్రభావతి గారు ఏదో చెప్పబోయే లోపల అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయి అమ్మా అంటూ మాట్లాడటం మొదలుపెట్టేశారు. శ్రీ స్వామివారి బోధ ఆపై మొగిల్చెర్ల ప్రయాణపు అనుభవంను మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ కృపగా మనందరికీ అనుగ్రహంగా అందింది. పావని నాగేంద్ర ప్రసాద్ గారు, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం. అన్ని వేళలా అందరూ తమరు ఈ స్వామివారిని దర్శించుకొని తమ కష్టాలను తీర్చుకొని సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ స్వామివారి అనుగ్రహం అందాలని కోరుకుంటున్నాను.